ఇప్పుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, వేరెవరితోనో కాదు, నీతో, మీతో, మీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను పిలుస్తూ అంటున్నాడు, కుమారుడా, నా కుమార్తె, చాలు నీ ప్రయత్నాలు చేసి నీవు ఆయాసపడ్డావు, చాలు నీ పరుగు తీసి నీవు అలసిపోయావు, చాలు నీ సమస్యలు ఇక తీరవని ఓ రకంగా చెప్పాలంటే నువ్వు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయావు, ఇక చాలు. ఇంకా నీవు ఎక్కువ ప్రయత్నాలు చేస్తే నీ మనసుకి ఏమనిపిస్తుంది అంటే, ఈ జబ్బులు తగ్గవేమో, ఈ అప్పులు తీరవేమో, ఇక అనవసరం, చచ్చిపోతే బాగుండు అనే ఒక చెడ్డ మనసు నీకు వచ్చేస్తుంది. కాబట్టి ఇక చాలు, నీ ప్రయత్నాలు ఆపేసాయి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ప్రభు ఈ మాట అనగానే నీకు ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఏం చేయాలి ప్రభువా అని నువ్వు అంటావు. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడ్డావు, ఈ ప్రయాసలో అనేక పాపాలు చేశావు, ఇక చాలు, ఇప్పుడు నీవు నా యొద్దకు రా అంటున్నాడు. ఆమేన్. నా దగ్గరకు రా, వస్తే నేను నీకు విశ్రాంతినిస్తాను, ఈ అలజడులన్నీ తొలగించి విశ్రాంతినిస్తా అంటున్నాడు. ఆ విశ్రాంతిని పొందటానికి ఈరోజు నా ప్రభు మాటలు మనం అందరం వింటున్నాం. ఆమేన్.